యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన్న దేవుడు మనకిచ్చిన వాక్య ధ్యానము, విజయమందు మరణము మృంగివేయబడిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం. భూమిపై ఉండబోయే చివరి పరిస్థితుల్లో మరణాన్ని తెచ్చిపెట్టే పాపం ఉండదు కాబట్టి ఆ కాలంలో మరణానికి తావు అనేది ఉండదు. సాతాను మరణశక్తి గలవాడు. ఆదాము అవ్వలను పాపములో పడవేయడం ద్వారా మరణాన్ని లోకంలోనికి తెచ్చాడు. వాడు పాప మరణాన్ని ఏలుతూ మనుషులను చెరపడుతూ ఉన్నాడు. వారున్న ఆత్మ సంబంధమైన మరణ స్థితిలో నుండి వారు తప్పించుకోకుండా అడ్డగిస్తున్నాడు. అంతేగాక చంపేందుకు కూడా వాడికి అధికారం ఉన్నట్టు యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉన్నది. క్రీస్తు మనిషి స్థానంలో చనిపోవడం ద్వారా వారికి పాప క్షమాపణ, ఆధ్యాత్మిక జీవం కలిగించేందుకు, వారు మరణం నుంచి పూర్తిగా తప్పించేందుకు మార్గమును సిద్ధము చేశాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. నీవు మరణమును గెలిచి లేవడము ద్వారా మా పాపములన్నీ క్షమించబడి నీ నిత్య రాజ్యమునకు మమ్మల్ని వారసులు అగునట్లుగా సిద్ధపరిచిన నీ మహాకృపను బట్టి మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ పునరుద్ధానపు శక్తి చేత ఈ ప్రజలందరూ నింపబడినట్లుగా యేసు నామములో ఈ బిడ్డలను బలపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.